హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ క్లాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ చేశాను. ఈరోజు డేట్ అయితే 29th ఏప్రిల్, టైం వచ్చి 3:30 అయ్యింది. మా ట్రైన్ అయితే 7 o'clock. ఇప్పటికొచ్చి మేమైతే ప్యాకింగే చేసుకోలేదు. మేమైతే ట్రిప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్, మొత్తం 5 days ట్రిప్. దానికి కావాల్సిన లగేజ్ అంతా మేమైతే ప్యాక్ చేసుకుంటున్నాము. మేము ప్యాక్ చేసుకున్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కూడా పనికొస్తుందని నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. చూడండి నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను, ఏమేమి పట్టుకెళ్ళాను ట్రిప్కి, ఎలా మొత్తం బడ్జెట్లో ఎలా అవుతుంది ట్రిప్, అదంతా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకండి నా వీడియోస్ అయితే. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, శివ ఇట్లా వరల్డ్ అన్నది. టైం అవుతుంది, బ్యాగ్ ఓకే. ఫస్ట్ బట్టలు ఫస్ట్ నీ బట్టలు. ఫస్ట్ మనం శ్రీశైలం వెళ్తాం కాబట్టి విజయవాడలో వేసుకున్న బట్టలు. ఫస్ట్ విజయవాడ అదేంటి? ఫస్ట్ విజయవాడ కాదు కదా, శ్రీశైలం కదా వెళ్తాము. అందుకే విజయవాడలో కావాల్సిన బట్టలు. మనం లాస్ట్ విజయవాడకి కదా వెళ్తాము, కావాల్సిన బట్టలు కింద పెట్టుకోవాలి. ఇదిగో ఇది ఎక్కడికి? ఇది శ్రీశైలం చూడు, షర్ట్ అది ఉంటుంది, ఆ ప్యాంట్ షర్ట్ ఇచ్చేది. ఇంకా ఇవ్వు, ఇంకా అంటే ఇవ్వు, బట్టలు కూడా మానేసి. అంటే ఏ ట్రిప్కి ఏదో అని. ఇగో ఇది నా విజయవాడ. నెక్స్ట్ తిరుపతి, శ్రీశైలం. అమ్మాయిలవి ఈజీ అనుకుంటాం కానీ దానికి అన్ని పేరు చేసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. మీకు అలాగే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఏంటి అనిపిస్తుంది? మనం ఇదే ప్యాంట్ 3 రోజులు ఆడించగలం, అదే వాళ్ళ ప్యాంట్ 3 రోజులు ఆడించగలరా? ఆడించలేరు. ఆడిస్తే అందరూ అడుగుతారు కదా, ఏంటి రోజు ఇది వేసుకుంటుంది అని. మమ్మల్ని ఎవరు అడగరు? మరి అడగరు. ఇట్స్ ఎ బాయ్ థింగ్, ఇట్స్ ఎ గర్ల్ థింగ్. ఓకే. నెక్స్ట్ ఇదే ప్యాంట్ మీద షర్ట్ వేస్తాం, ఇదే ప్యాంట్ మీద టీ షర్ట్ వేస్తాం, ఇదే ప్యాంట్ వేసుకుని 3 రోజులు ఆడిస్తాం. ఓకే ఫస్ట్. ఓకే. ఇది 6 years నుంచి ఫ్రెండ్స్ చాలా ట్రిప్పులు తిరుగుతుంది బ్యాగ్ అయితే. నిజమే, మేము వెళ్ళిన ప్రతి ట్రిప్ కి బ్యాగ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక బాటిల్ ఉన్నదా, రెడ్ కలర్ బాటిల్. ఇదిగోండి వాటర్ బాటిల్. 6 years నుంచి మా ట్రావెలింగ్ ప్రతి దానికి తిరుగుతున్న ఈ 2 అయితే మాకు బాగా సెంటిమెంట్ కూడా. ఇదిగో నాది విజయవాడ. ఓకే, విజయవాడ బట్టలు అయిపోయి తిరుపతి బట్టలు. తిరుపతి ఇదైతే ఈ రెండిట్లో ఏముంది? ఆల్వేస్ ఐ లైక్ ద మెరూన్. లేదు నాకు ఇదే నచ్చింది. ఇదే నచ్చింది నాకు కూడా. అయితే నాకు నచ్చలేదు. పారత్ అయితే నచ్చలేదు కదా. టైం అవుతుందంటే ఏదో పుల్లి జోకులు. ఓకే, తిరుపతి అది అలా పంచు అదేటో తిరుపతి కానీ పంచి వచ్చేది నాకు ఈ మధ్యన. అదేటో మరి పంచ్ ఎక్కడ ఉంది? వాళ్ళ దగ్గర ఉంది వైట్ పంచే. అదేంటి తిరుపతిలో నువ్వు పంచి కడుతున్నా, నేను చీర కట్టట్లేదు? ఎవరు చాయిస్ అది? అలా నువ్వే కదా కట్టద్దన్నో చీర, నాకు బాగోదని. నేను చెప్పినా సరే కట్ అయితే కట్టనా? కట్టు. చాలా మంది అనుకుంటారు ఫ్రెండ్స్ నేను చీర కట్టను అని, కానీ మా ఆయనకి నేను చీర కడితే అస్సలు ఇష్టం ఉండదు. మా చుట్టాలు కూడా చాలా మంది అనుకుంటారు ఈ పిల్ల కావాలని పొగరికి చీర కట్టదని. కానీ మా ఆయన అడిగండి నాకు చీర ఎలా ఉంటుంది? అస్సలు బాగోద్దు అనుకున్నారా? చాలా బాగుంటది. మన ఈ చీర కడితే మన క్యాస్ట్ లో ఎప్పుడు కూడా అలాంటి చీర కట్టలేదు. అంత బాగా బాగా కడతాయి చీరలో. నీకు నువ్వే సాటి ఒకలా ఉంటది చీర, నీ ఊడే చీర ఎలాగో అదే అసలు బాగోదు చీర కడితే. రియల్ గా చెప్పు మన ఆడియన్స్ కి. దెన్ నెక్స్ట్ ఇంకా తిరుపతి ఈ ఎండలకి ఈ ట్రిప్ ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు. ఫుల్ స్వెట్. చూడండి లాస్ట్ మాత్రం వెళ్ళొచ్చాం మేము తిరుపతి. దేవుడు చూడండి మమ్మల్ని ఎంత బ్లెస్ చేశారో. ఈ మంత్ లో మేమైతే ఈ ఇయర్ లో సెకండ్ టైం మేమైతే వెళ్దాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొన్ని
ప్లేసెస్ కి మనం వెళ్దామన్నా దేవుడు వెళ్ళమంటేనే మనం వెళ్ళగలం. దేవుడు ఆశీస్సులు లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఈ విషయం తెలియక చాలా మంది డబ్బు అవన్నీ దాచేసుకుంటారు. కానీ ఈ రోజు ప్రెసెంటే మనది జీవితం. నెక్స్ట్ ఎలా ఉంటాము, ఎక్కడ ఉంటాము ఎవ్వరూ చెప్పలేము. కాబట్టి ఈ సిచ్యువేషన్ మాత్రమే ఎంజాయ్ చేయండి. ఇదేనా తిరుపతి? తిరుపతి శ్రీశైలం. ఇది ఎక్స్ట్రా పేరు. మా ఆయనకు బట్టలు లేవే. బట్టలు లేవా? ఆడమానే అయితే బాగుంటుంది. లగేజ్ సొక్కుతుంది, ముందు లగేజ్ చాలా సొక్కుతుంది. నేను రాకపోతే నువ్వు ఎంత పెట్టి ఎందుకు వెళ్దాం? చాలా చక్కగా హ్యాపీగా హాయిగా వెళ్తాను. ఇంకేమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఒక నైటీ పట్టుకో. ఇది టీషర్ట్ బాబాయ్. టవల్స్ చాలా టవల్స్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ అమ్మా. దుప్పటి. ఇప్పుడు సమ్మర్ లో దుప్పటి అయితే అవసరం లేదు. మా ఆయనకి దుప్పటి కావాలంట. ఎందుకు ఏంటి అని మా ఆయన్నే అడగండి. మా ఆయన ఎందుకు నీకు ఇప్పుడు సమ్మర్ లో దుప్పటి కావాలి? మాకు సమ్మరా, వర్షాకాలమా, చలికాలమా అనేది కాదు ఇంపార్టెంట్. నేను పడుకున్నప్పుడు మీద దుప్పటి ఉండాలి అంతే. పక్కన నువ్వు లేకపోయినా నిద్ర పడుతుంది, కానీ దుప్పటి లేకపోతే నిద్ర పడదు. అంటే కప్పుకోను, జస్ట్ సో ఇట్స్ బాయ్ థింగ్. సో చెప్తాడు సోది. అయిపోయిందా? అయిపోయినట్టే. నెక్స్ట్ మన యూట్యూబ్ కావాల్సిన సామాన్లన్నీ సర్దాలి. అక్కడే పప్పులో కాలేసావు. ఏ మనం ఎక్కడికైనా సరే బయటికి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు ఇవి మస్ట్ అండ్ షుడ్ బీగా కావాలి. ఓకేనా? వెళ్ళి ఆధార్ కార్డులు, నెక్స్ట్ నా ఏటీఎం కార్డు తీసుకురండి ఫాస్ట్గా. నువ్వు వెళ్ళలే. టైం అవుతుంది. నేను లేక నేను బ్యాగ్ అవుట్ చదువుతాడు. బ్యాగ్ చదవడం మా విషయం అనుకునేటి పచ్చకర లారీ లోడ్ చేసినట్టు బ్యాగ్ చదవడం అంటే మా ఇద్దరికి ఇంత బరువుగా ఉంది. తేచలేకపోతున్నావు. నువ్వే మొయ్యాలి ఇది అంతనా? నేను మొయ్యలేను. మొయ్యకపోతే ఉండిపో. మరి వీడియోస్ ఎవరు తీస్తారు మన ఆడియన్స్ కోసం? యూట్యూబ్ వీడియోస్ ఇంకొకరిని తీసుకెళ్తాను. నేను అంత పిలిస్తే బోల్ మంది రెడీగా ఉన్నారు బయట. లేదు ఫ్రెండ్స్, నేను వీడియో తీస్తాను, మా ఆయన అయితే లగేజ్ పట్టుకుంటాడు. లేకపోతే మా ఆయన లగేజ్ పెట్టుకుంటాడు, నేను వీడియోస్ తీస్తాను. ఏదైనా అవ్వచ్చు, రెండు ఒకటే కదా నేను చెప్పింది. కొన్ని పిచ్చి మాట్లాడతాను, స్కిప్ చేసేయండి. ఇలా ఆధార్ కార్డు తీసుకురా. ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడే పెట్టాను మంచం మీద. లగేజ్ అంతా అయిపోయిన తర్వాత మనం కూడా ఆలోచించాలి మనం ఏదైనా మర్చిపోయామా అని. సో ఒకసారి మళ్ళీ రీలోడ్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి లేచినప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఏ కావాలి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం, తర్వాత సోప్ కావాలి, షాంపూస్ కావాలి, తర్వాత టవల్స్, తర్వాత క్లాత్స్, నైట్ పడుకున్నప్పుడు బెడ్షీట్. దట్స్ ఇట్. ఓకేనా? ఇవి మనకు కావాల్సిన మస్ట్ అండ్ షుడ్ బి డైలీ రొటీన్స్. ఓకే మా బాబాయ్ షార్ట్ లేకపోతే రాత్రి నిద్ర పడడం. ఏటీఎం లేదు. ఎక్కడ తెస్తావు? ఆధార్ కార్డు, పెట్టాం. బ్రష్లు డబ్బులు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన ట్రిప్పులకి వెళ్ళండి. ఇప్పుడు ప్రెసెంట్ ఫోన్ పే, గూగుల్ పే వచ్చింది. కొన్ని చోట్ల అవి పని చేయలేనప్పుడు డబ్బులు చాలా ఇంపార్టెంట్. ఈ డబ్బులు ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ డబ్బులు ఉన్నాయనుకో మన చుట్టూ మనుషులందరూ తిరుగుతారు. ఈ డబ్బులు లేవనుకో మన చుట్టూ ఎవ్వరూ తిరగరు. ఈ డబ్బులు ఉన్నాయనుకో మన మంచోళ్ళు అంటారు. ఈ డబ్బులు లేవనుకో ఇది పెద్ద ఎదవా అంటారు. కాబట్టి డబ్బులు అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో. అయితే నోటుకు ఉంది వాల్యూ. ఇదే నడిపిస్తుంది ప్రపంచాన్ని. చాలా మంది అంటారు ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఏం లేదు, సోది. ఇది ఉంటేనే మనిషికి వాల్యూ, ఇది ఉంటేనే మనిషికి విలువ. బ్రష్లు కనిపించట్లేదు. పెట్టాను. బ్రష్లు పెట్టావా? సరిపోద్దా ఇది ట్రిప్కి? సరిపెట్టేద్దాంలే. ఎలాగా మీ డాడీ మీ అమ్మ ఉన్నారు కదా, ఆ మీద వేసేద్దాం. చెయ్యి వేసేద్దాం అనుకో, అలా తీసుకెళ్తారు. మనం తీసుకెళ్ళాలి మా అమ్మాల్ని. మా అమ్మాయిని నేను తీసుకెళ్ళమేంటి? తీసుకెళ్ళరు, ఎవరి కోసం తీసుకెళ్ళరు? వాళ్ళకి కొడుకులు లేరు ఫ్రెండ్స్. కొడుకులైనా కూతురులైనా మేమే, కాబట్టి మేమే కదా తీసుకెళ్ళాలి. అందుకే మనల్ని తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గరే డబ్బులు ఉండవు, వాళ్ళు ముసలు అయిపోతూ ఉంటారు కదా. షాంపూస్ ఇవన్నీ మాత్రం స్కిప్ చేసేస్తాడు. చూసారా, మాట్లాడు. అక్కడ ఇన్నర్ వేర్స్ ఉంటాయి, ఇచ్చి ఫస్ట్. నీ ఇన్నర్ వేర్ కూడా నేను ఎలాగల? ప్లీజ్ అలా ఫాస్ట్. టైం ఏమవుతుంది? టైం ఈజ్ ఓవర్. అక్కడ చూడంటే
Yeah, kachip is summer's too hot. I want kachip. Yeah, laddu ki covers. Laddu ki covers. Tirupati laddu. ఇంకా 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 నాకు తిరుపతి వెళ్ళడానికి శ్రీశైలం వెళ్ళడానికి స్కార్ఫ్ కొత్తది కొనుక్కున్నాను 100 రూపీసే. ఇలా కప్పుకున్నాం అనుకో ఎండ తగలదు, ఏమీ తగలదు, గాలి కూడా తగలదు. నెక్స్ట్ ఏట్ మై బియ్య బస్తాలో ఉంది లగేజ్. దా ఇది నీకే ఇది సంసారం. నేను పట్టుకోను, నేను ఓన్లీ కెమెరా పట్టుకుంటాను. నేను అసలు పట్టుకోను. నేను ఇందులో నీవు ఎక్కువ ఉన్నాయి. అదే నీవు ఎక్కువ ఉన్నాయి, అబద్ధాలు ఆడకు. ఓ పని చేద్దాం, ఇద్దరు వాటర్లు వేసుకోవచ్చు. ఎవరిది ఎక్కువ ఉందో ఆడు ఎట్టుకుంటాడు బ్యాగ్. ఓకేనా? వద్దులే. మరి ఇంకేమైతే ఓకే, ఇస్ రెడీ, ట్రిప్కు రెడీ. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేద్దాం. చాలా బరువుగా ఉన్నట్టుంది, మండుతున్నట్టుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది యూట్యూబ్ సంబంధించిన వీడియోకి పవర్ బ్యాంకులు అవన్నీ నెక్స్ట్ మీకు చూపించేస్తాను. ఫస్ట్ సామాగ్రి పాపా ఏం చేస్తున్నామయ్యా? అమ్మ బాబాయ్ చాలా పెద్ద పని చేస్తే. ఓకే నెక్స్ట్ మనకి వీడియో సంబంధించిన కావాలి. మన వీడియో సంబంధించిన మై లడ్డు కవర్స్ అడిగావు కదా, ఇదిగో పెట్టలేదు. పెట్టి అందులో వద్దే, ఇప్పటికి మొయ్యొద్దా నేను. ఈ స్ప్రే కూడా పెట్టలేదు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు తెగని వస్తాం యూట్యూబ్ కి. నెక్స్ట్ మనకి మనం ఒకటి ఆలోచించాలి. మనం డైలీగా ఫోన్కి సంబంధించింది ఏం చేస్తాం? ఫస్ట్ ఛార్జింగ్ పెడతాం. ఓకే, ఛార్జింగ్ కావాల్సింది అడాప్టర్, కేబుల్ వైర్. అడాప్టర్ ఓకే, కేబుల్ వైర్స్ ఓకే. అది 15ది, ఇది 12ది. నెక్స్ట్ ఇంకోటి ఆలోచించాలి. ఒకవేళ ఛార్జింగ్ లేని టైంలోని మనకి పవర్ లేని అందుబాటు లేని టైంలో మనం ఏం కావాలి? ఫోన్కి సంబంధించింది పవర్ బ్యాంక్ కావాలి. సో పవర్ బ్యాంక్ ఓకే. ఇయర్ ఫోన్స్ తర్వాత పవర్ బ్యాంక్ సంబంధించింది కేబుల్ వైర్ కావాలి. ఆ కేబుల్ వైర్, పవర్ బ్యాంక్ కేబుల్ వైర్ ఏది? అది లేకపోతే ఇంకా పవర్ బ్యాంక్ పట్టుకొని వేస్ట్. ఇంకా అది చూడ అక్కడ ఉంటది. ఏ లెగ్గే ఈసారి నువ్వు లెగ్గి లేకపోతున్నాను. పవర్ బ్యాంక్ కేబుల్. తర్వాత మనకి వీడియోస్ తీసుకోవడానికి మెయిన్గా సెల్ఫీ స్టిక్ కావాలి. సెల్ఫీ స్టిక్ ఓకే. కొన్ని టైమ్స్ లో మనకి లైట్ వెలగలేదు అనుకో, అప్పుడప్పుడు మనకి నైట్ పూట్ల మనకి ఫేస్ ఫోకస్ అది రాకపోవచ్చు. అప్పుడు లైట్. ఇదిగో ఆ లైట్ కి ఛార్జింగ్ వైర్. ఇప్పుడు ఈ లైట్ కావాలంటే దానికి ఛార్జింగ్ ఉండాలి. సో కేబుల్, నేను చెప్తున్నాను ఛార్జింగ్ కేబుల్. నువ్వే చెప్తున్నావు. మైక్ దీని ఛార్జింగ్ కేబుల్, ఫోన్ పిన్. అవును, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము మేము యూట్యూబ్ కోసం ఏమేమి యూజ్ చేస్తాము అవన్నీ. ఓకే. మనకి నైట్ మనకి టైం పాస్ అవ్వడానికి బ్లూటూత్ సాంగ్స్ వినడానికి, టైం పాస్ చిల్ అవ్వడానికి. ఓకే ఇప్పుడు అయిపోయింది కదా. అమ్మాయిల థింగ్స్. ఇప్పుడు మనకి అతి భయంకరమైన విషయం ఏంటంటే మనకి అబ్బాయిలకి పడలేనిది ఏంటంటే లేడీస్ థింగ్. గంట సేపు పోస్తారు బూడిదే. నేను ఎక్కువ పోయిన ఫ్రెండ్స్ నిజంగా. ఇవ్వు. నేను చెప్పిన ఎక్కువ పోస్తా. ఇవ్వు ఎక్కువ పోస్తానే పోయినా. పుయ్యు ఇది నిజం అనుకుంటే మాత్రం ఇప్పుడు కలిసినట్టే. ఇవ్వు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం నేను 3 డ్రెస్సెస్ పట్టుకున్నాను కదా. 3 డ్రెస్సెస్ కి కావాల్సిన చైన్స్, లిప్స్టిక్, ఐలైనర్ అయితే ఇందులో పెట్టేస్తాను నీట్ గా. నాకు కూడా అర్థం కాదు, నువ్వు షర్ట్ ప్యాంట్ వేస్తాం దాన్ని మ్యాచింగ్ వేసుకో. మీరేంటి మీద నుంచి కింద వరకు హెయిర్ కి క్లిప్, చెవికి రింగ్, నోచుకి రింగ్. అవన్నీ లేకపోతే మనం అందంగా ఉన్నాం. అబ్బాయిలు అలా కాదు, వాళ్ళు రేట్లు ఎక్కువ, మనం రేట్లు తక్కువ. చూడండి ఇవన్నీ కలిపి 500కి వస్తుంటాయి. అబ్బాయిది ఒక్క ప్యాంట్ ఎంత ఉంటుంది? 4000 5000 ఉంటుంది. మా ఆయన అయితే ఇంకా ఎక్కువ రేట్, అన్ని బ్రాండెడ్ కాబట్టి. స్టిక్కర్స్
ఐ థింక్ బ్యాంగిల్స్ 2 pairs 2 3 డ్రెస్సెస్ కదా. ఇప్పుడు ఒకటే డ్రెస్ తీసుకొని 2 సెకండ్ క్లాస్ వేసుకోకూడదా? అలా వేసుకోకూడదు. ఏ అప్పుడు చూడరా గుళ్ళకి రానివ్వరు మిమ్మల్ని. పెట్టు. దెన్ నెక్స్ట్ డైలీ వేర్ స్టిక్కర్స్. ఇంత స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి టెంపుల్స్ కి వెళ్ళడానికి, డైలీగా నార్మల్ టైంలో ట్రైన్ జర్నీకి వాటికి యూజ్ అవుతుంది. దీని మీద రాసి రేట్ డైలీ జర్నీ ట్రైన్స్ అని స్టిక్కర్స్ అని రాసి రేట్ దీని మీద రాయలేదే. ఇది 10 రూపీసే, అది 20 రూపీస్. కాబట్టి 10 రూపీస్ చూడండి ఎక్కువ వస్తాయి. కాబట్టి ఎంతసేపు పెట్టుకున్నా ఎండి పెట్టుకున్నా పర్వాలేదు. అది అలా కాదు. ఇది కూడా డైలీ వేర్ 3 pairs డైలీ వేర్ పెట్టు. ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, సన్ స్క్రీన్ అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకనే సన్ స్క్రీన్ డెర్మో సన్ స్క్రీన్. డెర్మోయేనా? ఎస్ డెర్మో. పెట్టు. ఫేస్ వాష్, లిప్స్టిక్, లిప్ బామ్. లిప్స్టిక్ గుడికి వెళ్తున్నావా లేదంటే పెళ్లి చూపుడికి వెళ్తున్నావా? ఎందుకు ఇవన్నీ సంతాంతరా? పెద్ద చెత్తబొట్టలా ఉంది, చెత్తబొట్ట. క్లిప్. ఎందుకంటే మనకి జుట్టు చిరాగ్గా వస్తుంది కదా నైట్ టైం. ఇలా ఫోల్డ్ చేసి నీట్గా ఇలా పెట్టామనుకో, ఫ్రీగా ఉంటుంది ట్రైన్లో. అందుకని క్లిప్. ఇప్పుడు మీ అమ్మాయిలందరూ క్లిప్ హెయిర్ కెట్టుకుంటారు కదా, ఇలా నోరు కెట్టుకుంటే బాగా సెట్ అయిందే అబ్బాయిలకి. అబ్బాయిలు పెట్టుకోమని ఇలా నోరు కెట్టుకున్నాం అనుకోండి, ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది. మ్యాచింగ్ నల్లపోసులు కదా, అన్ని బ్లాకే. డిఫరెంట్ స్టైల్స్ నల్లపోసులు. పౌడర్. ఇంకా ఆపవా? వస్తూనే ఉంటాయి ఇంకా అలాగనా? ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. టిక్స్ అండ్ క్లిప్ ఆవిడ ఎందుకంటే కదా క్లిప్. ఇది ఇలా ఫోల్డ్ మొత్తం బనానా క్లిప్ అంటే దీన్ని మొత్తం హెయిర్ అంతా ఇగో చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇది ఆఫ్ హెయిర్ వస్తుంది, ఇందాక ఇచ్చిన క్లిప్. ఇది ఫుల్ హెయిర్ వస్తుంది. ఏదైనా హెయిర్ కి కదా పెట్టుకోండి. పెట్టు. కోంబ్, తుప్పిన. నెయిల్ పాలిష్. అక్కడ ఖాళీగా ఉంటాం కదా, ఏం చేయాలో అర్థమవుదు. నెయిల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అంటే నేను చాలా బిజీ కాబట్టి రేపు పెట్టుకుంటాను నెయిల్ పాలిష్. అది ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కదా, అక్కడికి నెయిల్ పాలిష్ పెట్టుకుంటే అర్థమైంది. ఇంకా ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి చేయడానికి. పెట్టు. ఇగో టిక్స్. ఏ టిక్లే ఏడిది? ఈ సంవత్సరం ఎక్కువైపోయింది వ్యాపారం. అయిపోయింది ఏంటి? అయ్యా గుళ్ళో దేవుడికి వెళ్ళేసరి ఇంత ఆనందం రాదేమో. అయిపోయిందండి. చూడండి నా హ్యాండ్ బ్యాగ్ ఇస్ రెడీ. పోనీలేండి, జర్నీ స్టార్ట్ చేస్తాం. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. స్టే ట్యూన్.